నామినేషన్స్ అయిపోయిన తర్వాత అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. చాలా క్లియర్‌గా అది తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న డిస్కషన్స్ జరిగాయి. సో, క్లారిఫై చేసుకున్నారు. అండ్ పవను, రితు రితు, కళ్యాణ్ సో, వాళ్ళు మాట్లాడేసుకున్నారు. మంచిగా క్లారిటీ తెచ్చేసుకున్నారు. మంచిగా కలిసిపోయారు. హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. జోకులేసుకొని మరీ మాట్లాడుకుంటున్నారు. అంతా బానే ఉంది. హ్యాపీగా ఉంది. సో, అయినా కానీ మనం డిస్కషన్ మాట్లాడాలి కాబట్టి సో, ఎవరు ఏంటి అనేది మాట్లాడుకుందాం ఇక్కడ క్లియర్‌గా. అండ్ హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నిన్న నైటు సో కళ్యాణ్ ఓవర్ ద బోర్డ్ వెళ్ళాడు. సో డెఫినెట్లీ వెళ్ళాడు. ఆ టైంలో నేను కళ్యాణ్ కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూస్ చేశాడని చెప్పా. దానికి కింద చాలామంది కామెంట్స్లో నా బ్యాడ్ వర్డ్స్ ఎక్కడ యూస్ చేశాడు చెప్పని కొంతమంది మంచిగా అడిగారు. ఇంకొంతమంది బూతులు పెడుతూ అడిగారు. ఓకే ఫైన్. ఇప్పుడు వాళ్ళు అలా మాట్లాడారనో అలా అడిగారనో నేను ఇగోకు తీసుకొని నాకు వచ్చిన బూతులు నాకు తెలిసిన బూతులు అన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టి ఇదిగో ఈ బూతులు మాట్లాడాడు నాకు ఇంటర్నల్ సోర్స్ ద్వారా తెలిసిందని నేను చెప్పొచ్చు అక్కడ. లేదు నన్ను ఎవరైతే బూతులు తిట్టారో ఆ కామెంట్స్ అన్ని తీసుకెళ్ళి కమ్యూనిటీ ట్యాబ్లో మనకు లేదు కదా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా పెట్టచ్చు. నేను ఇదిగో నన్ను ఇలా తిడుతున్నారు అమ్మల్ని అక్కల్ని తిడుతున్నారని అని చెప్పి అలా పెట్టి ఇదిగో ఈ ఫ్యానే తిట్టాడు అని కూడా చెప్పచ్చు నేను. ఇలాంటివన్నీ మనకు చేతకావు. ఇలాంటి డర్టీ గేమ్ నేను ఆడను. క్లియర్గా చెప్తున్నాను. కట్స్ వచ్చాయి, కట్లు కనిపించాయి క్లియర్గా. కొన్ని మాటలు లూజ్ అయ్యాడు. ఇమాన్యుల్ కూడా మాట్లాడతారు. దాని తర్వాత లైవ్లో కూడా డిస్కషన్ జరుగుద్ది. అది ఇంకొంతమంది ఇంకొక క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా అన్న అదేంటన్నా సంజన గారు ఓట్స్ లూజ్ అయినప్పుడు 2 వాట్స్ రితు ఈ అబ్బాయి కూడా వెళ్ళి హోల్డ్ యువర్ ఓట్స్ అన్నారన్న మరి అలాంటిది ఇతను ఎలా మాట్లాడతారన్న అని అడిగారు. సేమ్ ఆలోచిస్తే మీరు గట్టిగా ఇదే సంజన గారు డెమోను అబ్బాయి గొంతు పట్టుకున్నప్పుడు టక్కని అది అన్ఇంటెన్షనల్గా పట్టుకున్నాడు. అసలు ఎలాంటి గొడవ చేయకూడదు అని పట్టుకున్నాడు. నాలో ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్ కానీ లేదా ఇదేదో గొట్లాటకి కానీ పోయినట్టు కాదు అని అబ్బాయి చెప్తున్నా నో యూ షుడెంట్ కాదు డెమో అని అలా చేయకూడదు అని చెప్పి కళ్ళు పెద్దవి చేసి మరీ చెప్పారు సంజన గారు. అలాంటి సంజన గారు ఓట్స్ లూజ్ అయ్యారు. అప్పుడు కళ్యాణ్ వెళ్ళి మాట్లాడు. ఇక్కడ ఏంటంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ మూమెంట్లో ఫ్లేర్ అప్ అయిపోయినప్పుడు ఎవరు ఏం మాట్లాడతారనేది ఎవరికి తెలియదు. సో ఇది నేను అంటున్న మాట కాదు, కళ్యాణ్ అంటాడు భరణి గారితో కూర్చొని ఆ టైంలో నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు అని. ఓకేనా. సో అదన్నమాట సంగతి. ఇంకా దీని గురించి పెద్దగా ల్యాగ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఎండ్ ఆఫ్ ద వీక్ నాకు సార్ అక్కడ ఇష్యూలు చూపెట్టి మేబీ ఆయన డిస్కషన్ పెడితే ఈ బీప్స్ వేసి ఆ కంప్లీట్గా ఓట్స్ ఏం మాట్లాడారు ఏంటి అవన్నీ బీప్స్ వేసి అడిగితే ఓకే. లేదు అంటే సో జస్ట్ ఖచ్చితంగా ఆ కుర్చీలు తన్నింది మాత్రమే అడుగుతారు. అప్పుడు చూసుకుందాం. ఓకేనా. ఇంతవరకు అయితే ఇది నేను చెప్పేది. కట్లు అయితే ఉన్నాయి క్లియర్గా. కట్లు లేవని ఏ రివ్యూయర్ అయినా చెప్తే సో మీరు కామెంట్ చేయండి. నేనేదో కళ్యాణ్ బ్యాడ్ చేస్తున్నాను అనుకున్న వాళ్ళు అప్పుడు ఇది బ్యాడ్ చేస్తున్నారు అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు చెప్పారు. నేనే కొంచెం ఆ బూతులు మాట్లాడని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్యూసీకే అని వాడినాక అది బూతే బ్రో. ఓకేనా. అది కట్ అవుతుంది, అది బూత్ అవుతుంది. అదన్నమాట సంగతి. వేరే వాళ్ళలాగా నేనేమి ఇన్స్టాగ్రామ్లో పోస్టులు లేదా కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టలేదు కదా. హ్యాపీ మీకు అది. సో నామినేషన్స్ అయిపోయిన తర్వాత దివ్య టు కళ్యాణ్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి మాట్లాడదన్నమాట. నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే కానీ నువ్వు అక్కడ అలా సీన్ అది ఆ సీన్ క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ సీన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తూనే మళ్ళీ అలా కాకుండా సీన్ అలా క్రియేట్ అయిపోయింది అనవసరం అంటది. అంటే అక్కడ సీన్ క్రియేట్ అయింది నిజంగానే. ఓవర్ ద బోర్డ్ వెళ్ళాడు నిజంగానే. లోపల కంటెస్టెంట్స్కి అది ఓవర్ ద బోర్డ్ వెళ్ళాడు అన్నప్పుడు మనకు అనిపించదా. మనకేంటంటే కట్లుగా వేస్తారు కాబట్టి ఇప్పుడు అబ్బాయి నిజంగానే బూతులే మాట్లాడుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం కాసేపు. ఏవేవో బూతులు మాట్లాడారు అనుకుందాం. అవన్నీ టెలికాస్ట్ చేస్తారు అక్కడ. ఫ్యామిలీ చూసే ఎపిసోడ్ కట్టే చేస్తారు. బీపులు వేసినా కానీ ఆడియన్స్ ఏదో ఫీల్ అవుతారు కాబట్టి బీపులు కూడా వేయరు. కంప్లీట్లీ కట్ చేస్తారు. సాటర్డే ఎపిసోడ్లో హోస్ట్ ముందు ఒకవేళ వేస్తే వేయొచ్చేమో కానీ ఒకవేళ మామూలుగా వీళ్ళు నార్మల్గా కూడా లోపల హౌస్లో చాలామంది చాలా బూతులు తిట్టుకుంటారు. మొన్న ఎపిసోడ్లో మీకు క్లియర్గా చెప్పా. అవన్నీ కట్ చేస్తారు. వచ్చేస్తాయి ఫ్లోలో వాళ్ళకి నోట్లో నుంచి అవన్నీ కట్ చేస్తారు. ఫ్యామిలీ షో కదా వెయ్యరు అది. ఓకేనా. సో ఇమాన్యుల్ కూల్ అవ్వరా కామ్గా ఉండు, కొంచెం కూల్ అవ్వరా కామ్గా ఉండు అని చెప్పి ఇమాన్యుల్ నిన్న మాత్రం హైలైట్ లేండి. అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా వరకు కంట్రోల్ చేశారు ఇమాన్యుల్. చాలా సంజన గారిని క్వశ్చన్ చేయడం కూడా ఇమాన్యుల్ మాత్రం సూపర్ అసలు. నెక్స్ట్ సరికి కళ్యాణ్ వాళ్ళకేంటి అసలు నన్ను ఏం చేయడానికి పాయింట్స్ లేక నా దగ్గర నన్ను నామినేట్ చేయడానికి కానీ లేదా నాకు చెప్పడానికి కానీ ఏం పాయింట్స్ లేక నాకు ఏం కనపట్లేదు కూడా వాళ్ళకి. సో అది ఇటు తిరిగి మళ్ళీ అక్కడికే వస్తారు కావాలని. అంటే సీక్రెట్ నామినేషన్ ఎవరు వేసారో కూడా నాకు తెలుసు అన్న. సెకండ్ టైం వేసి ఉంటాడని చెప్పి అర్థమైపోతుంది ఆ అబ్బాయికి.
నెక్స్ట్ భరణి గారు, కష్ట కష్టపడి తెచ్చుకున్న పేరు కళ్యాణ్, నీకు అర్థమవుతుందా? ఒక్క నామినేషన్తో తెచ్చుకున్న పేరంతా పోగొట్టుకుంటావా, చెడగొట్టుకుంటావా? ఇది కరెక్ట్ కాదు. అసలు ఎలా చెడగొట్టుకుంటావా అసలు? అంటే చాలా పెద్దదే జరిగింది. సో ఇంటెన్సిటీ బట్టే అర్థమవుతుంది అంత పెద్దది జరిగింది అనేది. ఓకేనా? నెక్స్ట్ ఇమాన్యుయల్, చెడేదో మంచేదో పక్కన పెట్టు కళ్యాణ్. ఓకేనా? మనకు అక్కర్లేదు కానీ సో అంతకు మించి వద్దురా కళ్యాణ్, అంతకు మించి వద్దు. ఓకేనా? నా మాట విను, అంతకు మించి వద్దు. అక్కడ కూడా అదే చెప్తాడు కళ్యాణ్, గేమ్ దాటొద్దు అని కూడా అంటాడు. ఇమాన్యుయల్ దూరంగా తీసుకెళ్తాడు, స్విమ్మింగ్ పూల్ సైడ్ తీసుకెళ్తే అదే మాట చెప్తారు కళ్యాణ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కట్ అయిపోతే వాష్రూమ్లో డిస్కషన్. సో ఇక్కడ కళ్యాణ్, రితు, దివ్య, డెమోను, తనూజ కూడా ఉంటుంది. వీళ్ళు పెద్ద పెద్దగా అరుచుకుంటుంటే ఆ అమ్మాయి పక్క వెళ్ళిపోద్ది ఆ సౌండ్ పొల్యూషన్కి. సో రితు చౌదరి, ఓట్లు వేసుకున్నప్పుడు మేమిద్దరమే కదా ఉంది, ఓట్లు వేసుకున్నప్పుడు మేమిద్దరమే కదా ఉంది. సో మీ ఇద్దరు ఉన్నప్పుడు కళ్యాణ్కి వేస్తే కళ్యాణ్ వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళిద్దరికి చెరొకరు ఓట్లు వేసుకున్నారు. ఓకేనా? కళ్యాణ్కి డెమోకి కళ్యాణ్ వేసుకున్నప్పుడు మేమిద్దరమే ఉంది అక్కడ, నేను సుమనన్న. మేము ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు వెళ్ళాలి. ఇప్పుడు నేను డెమోనికి ఓటేస్తే సుమనన్న కూడా డెమోనికి ఓటేస్తే డెమోని వెళ్ళాలి. నేను కళ్యాణ్కి ఓటేసి కళ్యాణ్కి ఓటేస్తే కళ్యాణ్ వెళ్ళాలి. ఇంక దేర్ ఇస్ నో ఆప్షన్ అక్కడ, ఓటింగ్ పర్పస్ కదా. వాళ్ళిద్దరు ఎంత ఫైట్ చేసినా కానీ ఓట్ల ప్రకారమే కదా వెళ్ళాల్సింది కదా. వాడెక్కడ నా కోసమే ఆడాడు, నా కోసం ఎక్కడ ఆడాడు, నా కోసం అని అంటారు. వాడు నా కోసం ఎక్కడ ఆడాడు, వాడు నా కోసం అని. మొన్న కంటెండర్ ఇచ్చారు అంటున్నారు, కంటెండర్ ఇచ్చారు అంటే అది కూడా మీరు ఓటేస్తే ఇచ్చారు. ఇప్పుడు కళ్యాణ్ నాకు ఓటేశాడు, కళ్యాణ్ నాకు ఓటేశాడు, అంత మాత్రం కళ్యాణ్ నాకు కెప్టెన్సీ నాకు ఓట్ వేయలేదు కళ్యాణ్ అక్కడ. సో డెమోనికి ఓటేశాడు, అంత మాత్రం కళ్యాణ్ నాకు కెప్టెన్సీ కంటెంట్ ఇచ్చేసినట్టేనా? నా కోసం త్యాగం చేసి వెళ్ళిపోయినట్టేనా? కాదు కదా. ఎండ్ ఆఫ్ ద డే ఓట్స్ అక్కడ అని చెప్పి ఆ అమ్మాయి అంటది. కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే తను ఇక్కడ రితు దగ్గర రితు కెప్టెన్ అవ్వాలనుకుంది. ఓకేనా? ఎప్పుడైతే ఆ నలుగురు డివైడ్ అయిపోయి ఇది ఆ గేమ్ అని చెప్పి క్లియర్గా అర్థమైందో రితుకు కెప్టెన్ అవ్వాలని అనుకుంది. ఓకేనా? సో రితు కెప్టెన్ అవ్వాలనుకుంది, దానికోసమే ప్రాపర్గా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసింది. సో ప్రాపర్గా కెప్టెన్ కూడా అయిందనమాట. ఎందుకు రితు కెప్టెన్ అవ్వాలనుకుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ లోపలికి వెళ్ళాడు. ఓకేనా? ఇప్పుడు కళ్యాణ్ వెళ్ళినా డెమోని వెళ్ళినా ఫస్ట్ కళ్యాణ్ లోపలికి వెళ్ళాడు అనుకోండి, దాని తర్వాత డెమోని వెళ్ళాలి. కళ్యాణ్ ఏమంటున్నాడు? సుమనన్నను పంపించమంటున్నాడు. ఇక్కడ ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను చూడండి, క్లియర్గా ఇంకొంచెం బెటర్గా క్లారిటీ వస్తుంది. రితు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సుమనన్నతోటి ఆడితే లాస్ట్కి ఇద్దరు మాత్రమే మిగులుతారని క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు రితు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆల్రెడీ కళ్యాణ్ లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు నెక్స్ట్ బజర్ అక్కడ లోపల ఆల్రెడీ ఇంకొక అటు సైడ్ ఒక్కలే ఉన్నారు, భరణి గారు ఒక్కడే ఉన్నారు. ఇప్పుడు ఇటు సైడ్కి వచ్చేసరికి ఇంక బజర్ కొట్టలేకపోయాడు కళ్యాణ్, అది బ్లూ వైపు వచ్చింది. ఇప్పుడు కానీ డెమోని పంపిస్తే, సుమనన్నను పంపిస్తే కళ్యాణ్ సుమనన్న కలిసి లోపల రెడ్ బజ్ మళ్ళీ బ్లూ వైపు తిప్పితే డెమోని వెళ్తాం లోపలికి ఖచ్చితంగా. ఈ అమ్మాయి వెళ్ళదు. అక్కడ ప్రాబ్లం ఏంటి? భరణి గారితో గేమ్ ఆడాలి. సో భరణి గారితో ఆడితే గేమ్ కెప్టెన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, పాసిబిలిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు సుమనన్నను పంపించారనుకో లోపలికి, సో డెమోన్తో ఆడాల్సి ఖచ్చితంగా కళ్యాణ్ సుమనన్న కలిసి ఏదో ఒకటి చేసి మళ్ళీ అది రెడ్ వైపే పుల్ చేస్తే భరణి గారు వెళ్తారు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఇండివిజువల్ గేమ్ జరుగుద్ది, డెమోన్కి రితుకి. ఆబ్వియస్లీ డెమోన్ సాక్రిఫైస్ చేయడు కదా ఇండివిజువల్ గేమ్ జరిగినప్పుడు, ఎవరి గేమ్ వాళ్ళది. సో ఆ అబ్బాయి గెలవాలనుకుంటాడు, కెప్టెన్ అవ్వాలనుకుంటాడు, అప్పుడు కూడా అమ్మాయికి ప్రాబ్లమే. సో అందుకని చెప్పి డెమోని పంపిస్తే కళ్యాణ్ డెమోని కలిసి ఏదైనా చేసి ఎలా అయినా చేసి రెడ్డి వైపు పుల్ చేస్తారు, భరణి గారు లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు నేను సుమనన్నతోటి కెప్టెన్గా ఈజీగా గెలవచ్చు అనేది ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? దాన్ని తప్పు పట్టాలా? తప్పు పట్టలేం. నెక్స్ట్ డెమోన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఇక్కడ? సో డెమోన్ అప్పటికే అక్కడ ఉన్నాడు. ఇప్పుడు డెమోను వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు డెమోన్ కాకుండా సుమనన్నను పంపిస్తే సేమ్ రితు పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో అదే పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ కూడా రితు కెప్టెన్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. దట్టు ఇంకొకటి అడిషనల్గా ఏంటంటే భరణి అన్న కెప్టెన్ అవ్వకూడదు. డెమోన్కి లిటిల్ బిట్ కోల్డ్ వార్ మధ్యలో నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్య. సో కాబట్టి ఈ అబ్బాయి లోపలికి వెళ్తే డ్యామ్ షూర్ రెడ్డే వైపే పుల్ చేస్తాము నేను కళ్యాణ్ కలిసి. భరణి గారు లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళిద్దరు ఎవరికి కెప్టెన్ అవుతారు. ఇప్పుడు సుమనన్ లోపలికి పంపిస్తే నేను లోపలికి వెళ్తాను తర్వాత, ఒకవేళ అది రెడ్ కాకపోతే అక్కడ రితుకి భరణి గారికి పడుద్ది, భరణి గారు ఉండకూడదు. అది ఈ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూ. ఇటు లోపల నుంచి కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? లోపలికి వెళ్ళిపోయిన తర్వాత
డెమోని అక్కడే ఉండమంటారు, సుమనన్నను పంపించమంటారు. నేను ఏదో ఒకటి చేసి ఆ రెడ్డి వైపే పుల్ చేస్తారా, మీ ఇద్దరిలో ఎవరెవరు కెప్టెన్ అవ్వండి, నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు అసలు నాకు కెప్టెన్ అవ్వడానికి ఛాన్స్ రాలేదు అంటున్నావు కదా అన్నిసార్లు నుంచి, కెప్టెన్ అయ్యే ఛాన్స్ వచ్చింది కదా, నా మీద నమ్మకం పెట్టుకొని ఆడు ఉండొచ్చు కదా, నువ్వెందుకు సుమనన్నను పంపించుకోవడం, నువ్వెందుకు వచ్చావు అనేది ఈ అబ్బాయి పాయింట్. ఇక్కడ ట్రస్ట్ ఇష్యూ. అక్కడ డెమోన్ అవ్వచ్చు, రితు అవ్వచ్చు, కళ్యాణ్ని ట్రస్ట్ చేయలేదు, రెడ్డి వైపు లాగుతారని. అండ్ రితుకి ఇంకొక పాయింట్ ఏంటంటే డెమోన్ ఉంటే కూడా ప్రాబ్లం అవుతుంది రితుకి కెప్టెన్ అవ్వడానికి ఎండ్ ఆఫ్ ద డే. సో అందుకని అది రితు పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ డెమోన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే భరణి గారు ఉండకూడదు, భరణి గారు కూడా పంపించేయాలి, రితుకి అసలు ప్రాబ్లమే రాకూడదు. ఇవన్నమాట వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. సో వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మధ్య గేమ్ నడుస్తుంది అనమాట. అక్కడ ఇలా మాట్లాడుకున్నప్పుడు అక్కడ కళ్యాణ్ ఇప్పుడు నా కోసం వెళ్ళిపోయాడు కళ్యాణ్, అప్పుడు కళ్యాణ్ నా కోసం త్యాగం చేసినట్టే కాదు కదా అని చెప్పి ఇక్కడ మాట్లాడుతుంటారు అనమాట. దివ్య నేను కళ్యాణ్ ఇచ్చేసాడు అని చెప్పలేదు, డెమో నీ కోసం ఇచ్చేసాడు అది ఇది అనలేదు. అక్కడ నువ్వు చెప్పేది కరెక్టే. ఇప్పుడు అక్కడ ఎందుకు వస్తుందో తెలుసా, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. అక్కడ కళ్యాణ్ నీకు ఓటు వేయలేదు కాబట్టి కళ్యాణ్ నీకోసం త్యాగం చేసినట్టు కాదు, డెమోన్ కూడా అక్కడ వెళ్ళిపోయాడు కాబట్టి నీకోసం త్యాగం, అక్కడ నీకోసం ఎవరు త్యాగం చేయలేదు. మరి ఇప్పుడు అక్కడ ఎలా ప్రొజెక్ట్ అవుతుందో తెలుసా అని చెప్పి దివ్య అంటుంటే ఎలా వస్తుందండి, వస్తుంది ఎక్కడ ఎలా వస్తుంది ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయవా, ఏం వస్తుంది అక్కడ, ఎలా వస్తుంది ఏంటని అంటే అప్పుడు కళ్యాణ్ అంటారు ఓట్స్. ఆ రోజు అతను మాట్లాడిన ఓట్స్ ఏవైతే ఉన్నాయో, సో నాకు ఓటు వేయండి నేను వెళ్ళిపోతా అని, అది దాని గివ్ అప్ నేచర్. అంటే ఆ రోజు నలుగురు ఉన్నప్పుడు సరే ఎవరొకరు నాకు ఓట్లు వేసేయండి, నా రీజన్ ఏదో నేను చెప్పేసి నేను పక్క వెళ్ళిపోతాను, నేను లోపలికి వెళ్ళిపోతాను అని అంటాం అనేది అది గివ్ అప్ నేచర్, అది నాకు నచ్చలేదు అని కళ్యాణ్ అంటాడు. వాడి మీద కంప్లైంట్ చేశాను నేను, అది నాకు ఆ నేచర్ నచ్చలేదు అని చెప్పి వాడి మీద కంప్లైంట్ చేయను. హూ సెట్ యు ఆర్ రాంగ్, నిన్నెవరు తప్పని చెప్పారు, అసలు నీ గురించి ఎవరు మాట్లాడారు. ఇక్కడ బేసిక్గా ఆ అమ్మాయి పైకి లేచి వచ్చింది ఏంటంటే 2 పాయింట్స్. ఆ అబ్బాయి ప్రాపర్గా డిఫెండ్ చేసుకోవట్లేదు డెమోను. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ అబ్బాయి ఈ అమ్మాయి కోసం త్యాగం చేశాడు అని ఒక ప్రొజెక్ట్ అవుతుంది. ఆ అమ్మాయి కోసం త్యాగం చేయలేదురా బాబు, అది గేమ్ పరంగానే మేము అలా చేశాము అని చెప్పి ఆ అమ్మాయి అక్కడ చెప్పడం కోసం అలా జరిగిందనమాట. ఈ 2 పాయింట్స్ తోటి అమ్మాయి పైకి లేచింది, అది కాస్త పెద్ద గొడవకు దారి తీసింది. నెక్స్ట్ సరికి నీది తప్పు, నువ్వు వాటిని మ్యానిపులేట్ చేసావు అని చెప్పి ఎవరు అనలేదా? ఈ అమ్మాయి దివ్య గారు సంజన గారు కూర్చొని డెమోన్కి బ్రెయిన్ వాష్ చేస్తాను, నువ్వు ఎలా ఇస్తావు అది ఇది, అమ్మాయి నిన్ను మ్యానిపులేట్ చేసింది. ఇదే దివ్య గేమ్ అయిపోయాగానే వచ్చి అమ్మాయి మ్యానిపులేట్ చేసింది, ఆడు మ్యానిపులేట్ అయిపోయాడు, ఆడొక తెంగరాడు అని చెప్పి ఇదే రోజు రూమ్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుంటారు. మళ్ళీ దివ్య నువ్వు గెలిచావురా, నువ్వు కెప్టెన్సీ గెలుచుకున్నావు, సెల్ఫిష్నెస్ ఉండొచ్చు, ఇప్పుడు ఆ సెల్ఫిష్నెస్ ఉండటంలో తప్పలేదు, ఆ సెల్ఫిష్నెస్ వల్ల నీకు బెనిఫిటే జరిగింది కదా, నువ్వు కెప్టెన్ అయ్యావు కదా, సో అదే ప్రాబ్లం లేదు, నువ్వు వాడిని తొక్కేయలేదు, ఇది నీ బల్ల గుద్ది చెప్తున్నానంట. రోజు రూమ్లో ఏం గుద్ది చెప్పారో మరి, ఆయన తొక్కేసింది, ఆడిపిచ్చోడు, మాటని వేసాడు, అమ్మాయికి మ్యానిపులేట్ అయిపోయాడు. మరి ఇదన్నమాట దివ్య గారు. ఆ నెక్స్ట్ కళ్యాణ్, భరణి, సుమనన్న కూర్చొని ఉంటారు. సో కళ్యాణ్ వస్తాడు, ఇంకా అబ్బాయి మనసులో అదంతా బయటకు చెప్తుంటాడు. ఇక్కడ ఫస్ట్ వీక్ నుంచి కెప్టెన్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుందని నేను నమ్ముతాను. ఓకేనా, జరిగిన సిచ్యువేషన్స్ అలాంటివి. ఎప్పుడైనా సరే ఆ వారమంతా కష్టపడి, ఆ వారమంతా జరిగిన కష్టం వలన కానీ, ఆ వారమంతా ఆడిన ఆట వలన కానీ డిసైడ్ అవుతుంది కెప్టెన్. ప్రతిసారి అలాగే అవుతుంది. ఓకేనా, అలా అందరూ కొట్టేసుకొని ఎవరెవరు ఫైనల్గా కెప్టెన్ అవుతారు. నేను కంటెండర్గా ఉండి నేను ఆడుతాను అంతం తప్ప, నేను కెప్టెన్గా ఉండి నేను ఆడుతాను అన్నాను. ఓకే, నాకు సపోర్ట్ చేయండి అని నేను అడగలేదు. ఒక్కసారి కూడా నాకు చెయ్యండి అని నేను ఎప్పుడు అడగలేదు. నా కష్టం మీద నేను అవుతున్నా. ఆ రోజు మా అమ్మ అడిగింది నువ్వు ఇంకొకసారి కెప్టెన్ అవ్వమని. సో ఆ మాట కోసం నేను రీతుని, ఇమాన్యుయల్ని, తనూజాని అడిగాను, వాళ్ళ ముగ్గురిని అడిగాను నేను. ఓకేనా, ఇంకెవ్వరిని మిమ్మల్ని కూడా అడగలేదు, ఎందుకంటే మీ బాధ కూడా నాకు తెలుసు, మీరు కూడా ఒకసారి కూడా కెప్టెన్ అవ్వలేదు, మీకు అవ్వాలి ఉంటుంది కాబట్టి నేను మిమ్మల్ని కూడా అడగలేదు. రితుని ఎందుకు అడిగానంటే తను నామినేషన్స్లో లేదు కాబట్టి, సో తనకి అప్పుడు ఇమ్యూనిటీ పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి, సో దానికి అందుకని అడిగాను. అది కూడా ఏమడిగాను, నువ్వు ఒకవేళ రేసులో లేకపోతే నాకు సపోర్ట్ చెయ్యి అని చెప్పి నేను రితుని అడిగాను. అంతే తప్పితే తను రేసులో ఉండి నా కోసం నువ్వు సాక్రిఫైస్ చెయ్యని నేను అనలేదు. అండ్ రాజు రాణి టాస్క్లో కూడా దివ్య రితు పేరు చెప్పినప్పుడు నేను కూడా రితు పేరు చెప్తే వెంటనే రితు బయటకు వచ్చేసేది, కంటెండర్ ఆడడానికి వచ్చేసేది, అమ్మాయి కమాండర్ దగ్గరికి వచ్చేసేది గేమ్ ఆడడానికి. నాకు అక్కడే బాధ అనిపిస్తుంది సార్, అంటే లాస్ట్ వరకు రితుని ఉంచి
నేను లాస్ట్ వరకు అక్కడ రితువుని ఉంచాను. సో అలా ఉంచినందుకు ఆ అమ్మాయి మినిమం ఫైట్ ఇవ్వకుండా వచ్చేసింది ఆ కెప్టెన్సీ టాస్క్లో. లాస్ట్లో తనూజ, నిఖిల్ ఈ అమ్మాయి కత్తులు పెట్టుకుని ఆడినప్పుడు మినిమం ఫైట్ ఇవ్వకుండా వచ్చేసింది అనేదే నా బాధ. లాస్ట్లో నిఖిల్ వచ్చాడు కదా మా దాంట్లోకి, అక్కడ రాజ్ అయ్యాడు కదా. సో అప్పుడు కూడా నిఖిల్ కూడా రితు పేరే చెప్పాడు. ఇది తనూజ తోటి గేమ్ ఆడాడు కదా కళ్యాణ్ ఆ టైంలో. అప్పుడు కూడా నిఖిల్ రితు పేరు చెప్పాడు. అటు పక్క నుంచి తనూజ వస్తుంది. సో అమ్మాయి వెళ్తే ఈజీగా ఉంటుంది. సో అమ్మాయిని పంపిద్దాము అని చెప్పి అక్కడ కూడా చెప్పాడు. అయినా కూడా అక్కడ నేను తను ఉండాలి, తను ఉంటే కొంచెం ఛాన్స్ వస్తుందేమో అని చెప్పి నానేం చెప్తాడేమో అనుకున్నాను. కానీ అక్కడ నిఖిల్ నా పేరు చెప్పలేదు. రితు వెళ్తే బాగుంటుంది, తనూజ వస్తుంది కాబట్టి అని చెప్పాడు. అయినా కానీ నేను ఆ టాస్క్లోకి అప్పుడు కూడా తన పేరు చెప్పుంటే ఆ అమ్మాయి ఆ టాస్క్లోకి వచ్చేసేది. అయినా నేను వెళ్ళాను అక్కడ, నేను టాస్క్ ఆడాను అక్కడ. నేను కానీ అక్కడే ఉండుంటే గట్టిగా కొంతసేపు మాట్లాడుంటే ఆ అమ్మాయి వచ్చేసేది. ఒకవేళ అమ్మాయి గెలిచుంటే ఓకే, ఓడిపోయినా ఓకే. అమ్మాయి గెలిచినా ఓడిపోయినా ఎండ్ ఆఫ్ ద డే నేను కూడా రాజు పార్టిసిపేట్ చేశాను కదా టాస్క్లో. గంట సేపు నేను పట్టుకునేవాడిని. సెకండ్ రౌండ్లో 6 బాల్స్ పెట్టినాక నేను పట్టుకునేవాడిని ఆ కత్తిని అని చెప్పి అబ్బాయి అంటుంటాడు అనమాట కళ్యాణ్. నాకు ఉంటుంది కదా సార్ ఆ బాధ. కనీసం మినిమం టఫ్ ఫైట్ ఇవ్వలేదు తను అక్కడ. నాకు కూడా ఉంటుంది కదా, నాది కూడా అదే బాధ. నాది కూడా అదే ఉంటుంది. అంటే నేను రితుకు కూడా చెప్పలేదు ఇది. అంటే నేను తనకి సపోర్ట్ చేశాను, ఇంత వెనక ఇంత సపోర్ట్ చేశాను. దివ్య తన పేరు చెప్పినప్పుడు నేను తన పేరు చెప్పలేదు, నిఖిల్ తన పేరు చెప్పినప్పుడు నేను తన పేరు చెప్పలేదు. అంటే అది సపోర్ట్ చేసినట్టు కాదా? అది సపోర్ట్ చేసినట్టు కాదా? నేను ఎప్పుడు అలా చెప్పలేదు సార్ తనకి. కనీసం నేను ఇట్లా సపోర్ట్ చేశాను అది ఇదని. ఇక్కడ దివ్య వెళ్ళు అని రితుకి చెప్పినప్పుడు సో రితుని పంపించేసి ఉంటే నేను ఈరోజు కెప్టెన్సీ రేస్లో ఉండేవాడిని. ఒకవేళ నేను కెప్టెన్ అయితే నాకు ఆ ఇమ్యూనిటీ నాకు వచ్చేది, ఆ పవర్ నాకు వచ్చేది, నాకు ఆ ఇమ్యూనిటీ వచ్చేసేది. సో మనం ఎవరి కోసమైతే ఇక్కడ ఆలోచిస్తుంటామో, సో ఆలోచించి మాట్లాడుతున్నామో వాళ్ళే మనల్ని బలి చేస్తుంటారు సార్ ప్రతిసారి. నాకు ఇది 2వ సారి జరిగింది. నాకు ఇది 2 సార్లు అదే జరిగింది. నేను ఎక్కడ దాపరికం పెట్టలేదు. అక్కడ నలుగురు కూర్చున్నప్పుడు నేను డెమోన్ పేరే చెప్పాను. నేను అక్కడ డెమోన్ పేరు చెప్పాను. వాడికి 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది. ప్రత్యక్షంగా ఆయన అవ్వచ్చు, పరోక్షంగా ఆయన అవ్వచ్చు. 2 సార్లు కెప్టెన్ అయ్యాడంటే ఆడికి అన్ని బెనిఫిట్స్ వచ్చాయి. ఆడికి 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది. సో ఇక్కడ సుమన్ సగం కెప్టెన్ అయ్యాడు, రితు అసలు కెప్టెన్ కాలేదు, నేను ఒక్కసారి కెప్టెన్ అయ్యాను. మాతో పోల్చుకుంటే ఆడికే ఎక్కువగా బెనిఫిట్ వచ్చాయి కదా, నేను అదే పాయింట్ అక్కడ చెప్పాను. ఇది లాజిక్ పాయింటే కదా. సో ఆ అబ్బాయి 2 సార్లు కెప్టెన్ అయ్యాడు. సో వీళ్ళు ఇక్కడ ఒకసారి కూడా కెప్టెన్ అవ్వలేదు. ఒకసారి కెప్టెన్ అయ్యాడు, సగం కెప్టెన్ సుమన్ అయ్యాడు. సో అప్పుడు ఫస్ట్ ఎవరు వెళ్ళాలి లోపలికి అన్నప్పుడు సో డెమోనే వెళ్ళాలి కదా. అది సార్ నేను చెప్పింది. నా టీం ఇప్పుడు ఏంటంటే అక్కడ కళ్యాణ్ పంపిస్తుంది అమ్మాయి. కళ్యాణ్ ఎందుకు పంపిస్తారు ఏంటి అనేది అక్కడ సుమనన్న తర్వాత లాస్ట్లో మీకు సుమనన్న కళ్యాణ్ ప్లాన్ డీకోడ్ చేస్తారు, అక్కడ మీకు చెప్తారు. సో నా టీంలో ఉండి ఇప్పుడు అక్కడ నా టీంలో ఉన్నాడు కాబట్టి నా టీం పరంగా కాబట్టి నేను డెమోనికి సపోర్ట్ చేస్తాను. నా టీంలో లేనప్పుడు నేను వాడికి అగైనెస్ట్గా గేమ్ ఆడుతున్నప్పుడు వాడిని తీయాలి అనుకోవడంలో తప్పులేదు కదా సార్. అదే కదా గేము. అంటే లైక్ ఇప్పుడు మనల్ని తీసేశాడు కదా కెప్టెన్సీ కంటెండర్లో నుంచి. సో ఆ రోజు జరిగిన టాస్క్లో దానికి చెప్తున్నాడు అనమాట. ముగ్గురికి కంటే ఎక్కువ పాసిబిలిటీస్ తనకే ఉన్నాయి సార్, ఎక్కువ అడ్వాంటేజ్ తనకే వచ్చాయి అప్పటి వరకు. సో అందుకని తన పేరు చెప్పాల్సి వచ్చింది. నేను రితు మీద ఎప్పుడు అగైనెస్ట్ అవ్వలేదు, రితుని తీసేయాలని నేను ఎప్పుడు చెప్పలేదు. అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పలేదు. రాజు రాని టాస్క్ అప్పుడు చెప్పలేదు, నిన్న కూడా చెప్పలేదు. సో నేను ఇచ్చిన మాటకి కట్టుబడి నేను సుమన్ పవన్తోనే మాట్లాడుతున్నా. నేను రితు నువ్వు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నావు కదా సార్, నేను జోలికి రాను అని ఏదైతే చెప్పానో అదే మాట మీద ఉన్నా. నేను ఐదర్ సుమన్ అన్న పేరు చెప్తున్నాను లేదా పవన్ పేరు చెప్తున్నాను. వాళ్ళిద్దరితోనే మాట్లాడుతున్నా. ఇంత కరెక్ట్గా ఇంత ప్యూర్గా మాట్లాడితే నాకు ఇలాంటివి ఆ అబ్బాయి వేరే వాళ్ళతో డీల్ పెట్టుకున్నారు, వేరే టీం వాళ్ళతో డీల్ పెట్టుకున్నారు, ఇవన్నీ చెప్పినప్పుడు నాకు బాధ అవుతుంది కదా సార్, నాకు కోపం వచ్చింది కదా. నాకు అనిపిస్తుంది కదా, అరే ఇందుకోసమా నేను పిచ్చోళ్ళ లెక్క టీం కోసం ఆడాను, టీంలో ఎవరైనా పర్లేదు కెప్టెన్ అయితే చాలు అనుకో నేను ఎందుకు ఆడాల్సి వచ్చింది, నాకేం అవసరం అని చెప్పి అబ్బాయి అంటారు అనమాట. నాకు ఎలా ఉంటుంది సార్ ఆ బాధ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అనమాట. మళ్ళీ గారు భరణి గారు అంటారు, నేను నార్మల్గా ఎప్పుడు మధ్యలోకి రాను కళ్యాణ్, నేను అస్సలు నార్మల్గా రాను, ఎవరి ఎమోషన్ వాళ్ళది ఉంటుంది. సో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, మనకెందుకు, మన మధ్యలోకి వస్తే చండాలంగా ఉంటుందని చెప్పి నేను ఎప్పుడు రాను. కానీ నేను వచ్చానంటే నువ్వు అర్థం చేసుకో, ఎందుకంటే అది చిన్నవే పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అది చిన్నవే పెద్దగా క్రియాక్ట్ అవుతాయి. అంటే పెద్ద బూతులు తిట్టాల్సిన అవసరం లేదు, చిన్న కొన్ని ఓట్స్ లూజ్ అయినా కానీ అవి చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతాయి. ఏదైనా పొరపాటున అమ్మాయి మీదకి వస్తున్నప్పుడు ఏదైనా పొరపాటున ఆ మూమెంట్లో అలా టచ్ అయినా కూడా వేరేలాగా ఉంటుంది అన్న థాట్లో ఆయన చెప్తున్నాడు అనమాట. అంతే కదా, ఆబ్వియస్లీ డెమోన్కి ఏం జరిగింది, చాలా క్యాజువల్ కాన్వర్జేషన్లు 2 సార్లు అట్లా దోస్తేనే
అలా అయింది. సో, అలాంటి సిట్యుయేషన్ ఏదైనా జరుగుతదేమోనన్న భయంతో నేను అక్కడికి వచ్చాను. మధ్యలోకి అడ్డం వచ్చానని చెప్తుంటాడు. కళ్యాణ్ మీరు రావటం తప్పులేదు సార్. మీరు రావటం తప్పులేదు. నాకే అర్థం కాలేదు. ఒక్కసారిగా నాకు ఫ్లేర్ అప్ అయిపోయేసరికి నాకేం అర్థం కాలేదు సార్. ఒక్కసారిగా ఫ్లేర్ అప్ అయ్యేసరికి అలా అయిపోయింది అంతే. మళ్ళీ నేనే బ్యాట్ చేస్తున్నాను అంటారేంటి సార్? నాకెందుకు సార్? నాకేం అవసరం వాళ్ళని బ్యాట్ చేయడానికి? ఇక్కడ ఏంటంటే వాడు నీ వల్ల గేమ్ ఆడలేదు, వాడు నీ కోసం గేమ్ ఆడాడు అనేసరికి ఆ అమ్మాయికి ఇంకా కోపం వచ్చింది. అదనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తున్నారు సార్ వాళ్ళు. చేసుకుంటూ రమ్మని చెప్పండి, నాకేం ప్రాబ్లం లేదు. బట్ నా గురించి ఎవరు పొగిడినా కానీ వాళ్ళకి బాధే, నేను ఇలా ఉంటున్నానన్నా కానీ వాళ్ళకి బాధే. ఏదైనా వాళ్ళకి బాధే అంటే ఇంకా నేనేం చేయగలను సార్? అంటే లైక్ ఆ అబ్బాయి గురించి ఎవరు మాట్లాడినా, మంచిగా మాట్లాడినా, ఇంకేదో చెప్పినా కానీ అది కానీ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళకి కొంచెం బాధగా ఉంటుంది. అది ఇంకేం చేస్తాను సార్ దానికి? వాళ్ళు ఎప్పుడుదో క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటికీ కూడా. ఎప్పుడైతే బ్లూ టీమ్ అని రెడ్ టీమ్ అని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అలా అయ్యిందో నేనేం అనలేదు సార్ ఇమాన్యుయల్తో కూడా. నేను ఇమాన్యుయల్ అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు, ఇమాన్యుయల్తో మాట్లాడలేదు. అంతకుముందు మేము అనుకున్నాం. బట్ వన్స్ అది టీమ్ అయిపోయిన తర్వాత నేను సైలెంట్గా ఉన్నాను. నేనేం మాట్లాడలేదు అక్కడ. నేను అన్నకు కూడా మాట ఇచ్చాను, ఓకే నేను చేస్తా అని చెప్పి. బట్ నేను అది కూడా అడగలేదు. అన్న నాకు కూడా మాట ఇచ్చాడు, నేను కనీసం వెళ్ళి అన్నను అడగలేదు. నేను ఒకవేళ లోపలికి వెళ్ళాల్సి వస్తే నేను ఒకవేళ లోపలికి వెళ్తే నేను రితుకి సపోర్ట్ చేస్తానని చెప్పి సపోర్ట్ చేస్తానని చెప్పాను. అందుకని ఇమ్ము అన్న అడిగినా కానీ నేను సపోర్ట్ లేదని చెప్పాను. ఎందుకంటే నా టీం కోసం నేను ఆడాలి కదా. సో ముందొకటి వెనకొకటి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు సార్. ఇప్పుడు రితుకు కూడా చెప్పాను, ఒకవేళ నేను లోపలికి వెళ్తే టీం కోసమే ఆడతాను, మన కోసమే ఆడతానని చెప్పాడు. అబ్బాయి అలాగే ఆడాడు. ముందొక మాట వెనకొక మాట మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు సార్ అని చెప్పి అబ్బాయి అంటాడు. ఇన్ని కెమెరాస్ ఉండగా సో ముందు ఎలా మాట్లాడతాను సార్? మాట్లాడిన దొరికిపోవా? నువ్వు ఇమ్ముతో మాట్లాడుకున్నావు, నువ్వేం మాట్లాడుకున్నావు మాకు తెలుసు అని చెప్పి అంటే నేను కామ్గా ఉంటే మీరేమనుకుంటారు సార్? నేను కూడా నిజంగానే మీ రెడ్ టీంతో నేనేదో మాట్లాడుకొని ఏదో టైఅప్ అయిపోయానని మీరు అనుకుంటారా లేదా? నేను అలా అన్నానా సార్? అక్కడ ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది? అవుట్ ఆఫ్ ద బాక్స్ డెమోన్ పవన్ మాట్లాడుకున్నాడు ఇమాన్యుల్తో, నేను మాట్లాడుకోలేదు. మరి అది నాకు కోపం వస్తుంది కదా. అమ్మాయి అంటే రితుకి తెలియదా డెమోన్ పవన్ ఇమాన్యుల్తో మాట్లాడుకున్న సంగతి? అయినా కూడా అమ్మాయికి తెలిసినప్పుడు అమ్మాయి నన్ను ఎలా అంటుంది సార్ ఆ మాట? అది ఎలా అంటది? వాళ్ళిద్దరు కలిసి నన్ను ఎలా అంటారు? ఆ అమ్మాయి ఎలా అంటది? దాన్ని ఇంత పెద్ద ఇప్పుడు ఈ హీటెడ్ ఆర్గ్యుమెంట్లో తీసుకొచ్చినప్పుడు ఆ అమ్మాయి ఆ పాయింట్ ఎలా మాట్లాడుద్ది? నాకు బాధ ఉండదా? నాకు కోపం రాదా? వచ్చింది కదా. ఇది ఆ అబ్బాయి కోపం. ఇందుకు ఆ అబ్బాయి హడావుడి చేసింది, ఇందుకు ఆ అబ్బాయి గట్టిగా అరిచింది, ఇందుకు ఆ అబ్బాయి ఓవర్ ద బోర్డ్ వెళ్ళింది. వాళ్ళు చేసుకొని అంటే డెమోన్ పవన్ చేస్తే ఆ అమ్మాయి నా అన్నంటది. ఫైనల్గా ఎవరు చేశారు? డెమోన్ పవన్ చేశారు. సరే ఫస్ట్ ఏదో అనింది, నా మీద నమ్మకం లేదు కాబట్టి అనేసింది అని అనుకోవచ్చు. అక్కడ చూస్తే డెమోన్ పవన్ ఇమాన్యుల్తో పెట్టుకున్న సంగతి ఆ అమ్మాయికి తెలియకుండా ఉంటుందా? తెలుసు. అయినా కూడా అమ్మాయి నన్ను అంటం ఏంటి, ఇప్పుడు మళ్ళీ ఇంత గట్టిగా వాదించడం ఏంటి అని చెప్పి ఆ పిల్లోడికి కోపం వచ్చింది అనమాట. కోపం రావడంలో తప్పే లేదు ఫైనల్గా. స్టిల్ అయినా కూడా నేను వాడి మిస్టేక్స్ని కవర్ చేయడానికే చూస్తున్నాను సార్. కానీ స్టిల్ ఆ అమ్మాయి మధ్యలో వచ్చింది అనవసరంగా. ఆ అమ్మాయి మధ్యలో వచ్చేసరికి మధ్యలో ఆ మనిషి మాత్రమే వస్తుంది. ప్రతి ఒక్కసారి నేను కార్నర్ చేస్తున్నాను అంటే నేను ఎందుకు కార్నర్ చేస్తాను సార్? నాకేం అవసరం? నాకు అక్కడే కోపం వచ్చింది, నాకు అందుకే కోపం వచ్చింది. హౌస్ మొత్తానికి తెలుసు సార్ ఆ రోజు వాడు ఏం మాట్లాడాడో. మొత్తం హౌస్ మొత్తానికి తెలుసు. నెక్స్ట్ డే దివ్య సంజన కూడా క్లాస్ బీకారు, సంజన గారు కూడా క్లాస్ బీకారు వాడు అగ్రీ చేశాడు కూడా దానికి. సో ఈ గ్యాప్లో ఏమైందో ఏమో, అంటే లైక్ ఇంకా అది కాదు నువ్వు అలా చేసరికి నాకు అస్సలు అర్థం కాలేదు సార్. ఆ గ్యాప్లో ఏమైందో ఏమో నాకు ఏం గుర్తులేదు సార్, నేను ఏం అరిచానో ఏంటని చెప్పి అబ్బాయిలో చెప్తుంటారు. ఇక్కడ అబ్బాయి పాయింట్ ఏంటంటే క్లియర్గా నేనుంటే లాస్ట్ వరకు నేను ఉండేవాడిని సంజన ఇది రితు పక్కన. ఇప్పుడు సుమన్ ఎలా ఉన్నాడో ఆ ప్లేస్లో నేను ఉండేవాడిని. ఉంటే నేనన్నా ఉండాలి, లేకుంటే ఆ పిల్లోడన్నా ఉండాలి, డెమోన్ అన్నా ఉండాలి. సుమన్ అన్న ఎందుకు ఉంచారు అనేది ఫస్ట్ క్వశ్చన్ ఆ అబ్బాయిది. దానికి ఆ అమ్మాయి వర్షన్ ఏంటి? వీళ్ళిద్దరు ఎవరన్నా నాకు కెప్టెన్సీ లాసు, సో సుమన్ ఉంటేనే నాకు కెప్టెన్సీ అని చెప్పి ఆ అమ్మాయి వర్షన్ని ఈ అబ్బాయి కళ్యాణ్ అగ్రి చేయడు. నేను ఉంటాను మన ఇద్దరం చూసుకుందామని. బట్ డెమోన్ అగ్రి చేశాడు. అది కళ్యాణ్కి కోపం. ఓకేనా? ఆ వర్షన్కి డెమోన్ యాక్సెప్ట్ చేస్తారు. అంటే వాళ్ళిద్దరిలో ఉంటే అమ్మాయి ఈజీగా కెప్టెన్ అవుతుంది అనే వర్షన్ డెమోన్ యాక్సెప్ట్ చేస్తారు. కానీ కళ్యాణ్ ఆ వర్షన్ యాక్సెప్ట్ చేయడు. నేను ఉంటాను అని అనుకుంటాడు లాస్ట్ వరకు. మన ఇద్దరిలో ఎవరొకరు చూసుకుందాం అంటాడు. అప్పుడు ఇది నెక్స్ట్ డిస్కషన్ వచ్చింది. సో ఇమాన్యుయల్ అక్కడ వంట చేసుకుంటాడు. దివ్య వచ్చి ఇమాన్యుయల్తో మాట్లాడదు అనమాట. చెప్పినా వినట్లేదు మీ అమ్మ. ఓకేనా? అట్లీస్ట్ పవన్తో అయినా మాట్లాడండి అని చెప్పినా వినట్లేదు. రేపు ఎప్పుడో మాట్లాడుతూ అంటుంది. సో నువ్వైనా కొంచెం వెళ్ళి చెప్పచ్చు కదా అంటే ఇమాన్యుయల్ నేను చాలాసార్లు అడిగా. ఓకే, నేను ఎన్నిసార్లు చెప్పాను అడుగు కావంటే వెళ్ళి, నేను చాలాసార్లు చెప్పాను ఇంతకు నుంచి.
నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నాను. ఐఎమ్ నాట్ గిల్టీ అని అంటుంది ఆమె. ఐఎమ్ నాట్ గిల్టీ అని చెప్తున్నారు. అంటే నేను అన్న దానికి నాకేం పెద్ద ఫీల్ అవ్వట్లేదు, నేను తప్పు అని ఫీల్ అవ్వట్లేదు, సో నేను అన్నది కరెక్టే అన్న పాయింట్లో ఉన్నారనమాట. నేను అన్నమాట గుర్తుంది, మీరు అన్నమాట నేను అన్నాను, మీరు అన్నమాట గుర్తుంటుంది సంజన గారు, మీరు ఏ ఇంటెన్షన్తో అనినా కానీ మీరు అన్నమాట మాత్రమే గుర్తుంటుంది. సో ఏమైనా కానీ మీకు వేరే వాళ్ళకి లేని, అంటే మీకు ఇన్ని వారాల్లో లేని ప్రాబ్లం ఇప్పుడు వచ్చిందా అంటే బాగోదు కదా. వేరే వాళ్ళు అలా క్వశ్చన్ చేస్తే మీరు ఏం సమాధానం చెప్తారు దానికి, అలా కాదు కదా అంటే. సో కొంచెం నైట్ కుదిరితే కొంచెం మాట్లాడి ఇమాన్యుయల్ అని చెప్పొద్దు అనమాట ఆ పాయింట్. అది చాలా పెద్ద మాట అనేసారు, ఇంకొంచెం కూడా అన్నారు, కొన్ని కట్లు ఉన్నాయి, బట్ అక్కడ చెప్పారన్నమాట. ఇమాన్యుయల్ నీ మాట్లాడలేను, నా వల్ల కాదు, నాకు తలనొప్పి వస్తుంది, అమ్మ నామినేషన్స్ అని నాకు తలనొప్పి వస్తుంది అంటాడు ఇమాన్యుయల్. తర్వాత బర్నీ అన్న వాళ్ళు మాట్లాడుకుంటే వాడేందన్న వాడు అసలు ఆగడేవాడు, వాడు ఆగడే కళ్యాణ్, మా నాయన 5 వారాల నుంచి అంటే 5 రోజుల నుంచి వాడు పెట్టుకున్నంత కక్కేశాడన్న, వాడు ఆగడేవాడు. అప్పుడు వస్తుంటాడు, అరే ఆగబెట్టరు, ఆగవు అసలు, మాట్లాడుతుంటే ఆగవా అని చెప్పి అంటుంటాడు. నెక్స్ట్ బర్నీ అన్న ఆ చైర్స్ నుంచి ఇటు వచ్చాడు, ఇక్కడ ఈ మనుషులు ఉన్నారా లేదా ఏంటి అనేది ఏం పట్టించుకోవట్లే అబ్బాయి. ఇమాన్యుయల్ అంటే నా మాట కూడా వినిపించుకోవట్లేదన్న, కళ్యాణ్ వింటున్నావా అంటున్నా, అయినా కానీ వినిపించుకోవట్లేదన్న. అంత ఇంటెన్స్ మోడ్లోకి వెళ్ళాడు ఆ పిల్లోడు. అంత ఇంటెన్స్ మోడ్లోకి వెళ్ళిన పిల్లోడికి ఏం మాట్లాడారు ఏంటి అనేది ఏమైనా అర్థమవుతుందా మీరు చెప్పండి? కట్లు ఉంటాయి బరాబర్. సో నెక్స్ట్ వచ్చరికి ఇంకా బర్నీ గారు అడుగుతుంటారు, అరే మీ అమ్మతో వెళ్ళి మాట్లాడు, అనేది కొంచెం చూడు, మరి నువ్వే కదా తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ. నేను ఎందుకనంటే రెస్పాన్సిబిలిటీ అని కాదు, యాజ్ అ హౌస్ మేట్ కైనా నువ్వు వెళ్ళి మాట్లాడాలి కదా, అది కొంచెం తప్పుగా వెళ్ళింది కదా, కొంచెం కూల్ చేసి కొంచెం చెప్పించు, సారీ అని చెప్పించాలి కదా. అంటే నేను మాట్లాడలేదన్నా, నా వల్ల కాదు, నేను అనవసరంగా మధ్యలోకి వస్తున్నాను, నా వల్ల కాదంటే అప్పుడు ఎక్కడుంది అని చెప్పి కళ్యాణ్ అడుగుతారు. సో అప్పుడు బర్నీ గారు సంజన గారి దగ్గరికి వెళ్తారు. సంజన గారిని తీసుకెళ్లి జైలు రూమ్ దగ్గర కూర్చొని మాట్లాడుతుంటారు అనమాట. హౌస్లో ఎంతో కొంత మెచ్యూరిటీ ఉంది నీకు నాకే, మరి సుమరన్న ఇల్లేనా? అయ్యయ్యో, అంటే నువ్వు యూఆర్ ఇన్ 12th వీక్, వీఆర్ ఇన్ 12th వీక్, 12 వీక్స్ వరకు నువ్వు వచ్చావు అంటే నువ్వు ఆడుకుంటూ వచ్చిందే, సంజు పాప ఆడుకుంటూ వచ్చిందే. ఇన్ని వారాలు వచ్చాక 12 వారాలు వచ్చిన తర్వాత ఒక చిన్న ఎమోషన్ వల్ల, ఓకే నేను అనేది ఏంటంటే నీకు అర్థమవుతుంది, ఒక చిన్న దాని వల్ల అలా ఇప్పుడు ఏదైనా జరిగితే అది ఈ ఒక్క మాట వల్ల నువ్వు బయటకు వెళ్ళిపోవాల్సి వస్తే అది దీనివల్ల అవుతుంది కదా. సో ఇన్ని వారాలు నువ్వు ఆడుకుంటూ వచ్చిన ఆటకు విలువ ఉండదు కదా అన్నట్టు ఆయన మాట్లాడుతుంటే కట్టు కొడతాడు అనమాట బిగ్ బాస్. అక్కడ కొట్టంగానే ఇక్కడ రితు డెమోన్ మాట్లాడుకుంటా, డెమోన్ వచ్చి నేను మాట్లాడినట్టు ఉందా అంటే, నేను మాట్లాడినంత నేను మంచిగానే మాట్లాడానా అంటే, నామినేషన్స్ టైంలో గివప్ అనేది అంతా కరెక్ట్గానే చెప్పాను అంటే, ఇప్పుడు అమ్మాయి ఆడుతుంది అలా చెప్తే నాకెందుకు రా అవి కర్మ అంతా అని చెప్పి అమ్మాయి పడుతూ ఆడుకుంటూ ఉంటుంది బేసిక్గా. అంటే అంత చెప్పినట్టు ఏం అనిపించలేదు, అందుకే కదా నేను చెప్పేశాను కళ్యాణ్ అనేది ఎందుకంటే ఆ మాట అని చెప్పి అమ్మాయి అంటున్నప్పుడు డెమో అంటాడు, నేను అరిస్తే కాదు అన్నప్పుడు అంటే చెప్పే కదా, నేను అరిస్తే కాదు పాయింట్ అది ఓటింగ్ ప్రకారం ఆ టైంలో చెప్పినప్పుడే నువ్వు చెప్పిన మాటలు నేను చెప్పాను అంటాడు. అక్కడ ఒకటి చెప్పాలా, నువ్వు నాకు ఒకటైతే చెప్పలేదు, నువ్వు నాకు ఓటేసి నేను నీకు ఓటేసి ఇది చెప్పలేదు, నేను అక్కడ మర్చిపోయాను, నేను క్లియర్ కట్గా మాట్లాడా, ఎవ్రీ పాయింట్ మాట్లాడా, అది నీకు నచ్చకపోతే నేనేం చేయలేను అన్నాడు ఈ అబ్బాయి. అడగడం ఎందుకు, ఈ అబ్బాయి స్టేట్మెంట్ ఇచ్చుకోవడం ఎందుకు, కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది ఈరోజు. అంటే ఈ మాటల్లో నాకు అర్థమైంది, అక్కడికి వెళ్ళి కొంచెం ఏడవటము నేను అది కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించింది సీరియస్లీ. అండ్ నెక్స్ట్ రితు అంటది, అంటే నాకేది అనిపిస్తే అది నీకు చెప్తున్నాను, నాకు అంత అప్టుగా అంటే కరెక్ట్గా మాట్లాడామో నాకు అనిపించలేదు అన్నట్టు రితు చెప్తుంది అనమాట. డెమోన్ నేను ఏం చెప్పాను, గివప్ అదే నేను ఏం చెప్పాను, అరే గివప్ కాదురా, అది నువ్వు ఫస్ట్ బ్లూ వేయకుండా, ఇతను ఏమంటారంటే అసలు నువ్వు ఫస్ట్ బ్లూ వేయకుండా రెడ్ వేస్తుంటే నేను వచ్చేవానే కాదు కదా అంటారు. ఆడ లోపల ఇమాన్యుయల్ ఉన్నాడు, సంజన గారు ఉంది, దివ్య ఉంది, వాళ్ళ ముగ్గురు ఉన్నారు. ఇక్కడ ఈ పిల్లోడు ఒకటే లోపలికి వెళ్ళి బ్లూ వేయకుండా రెడ్ ఎట్లా వేస్తాడు ఆ పిల్లోడు, అంత యాడుంటుంది. ఇమాన్యుయల్ని తట్టుకొని ఇప్పుడు ఇతను డెమోను కళ్యాణ్ లోపల ఉంటేనే ఇమాన్యుయల్ వాళ్ళు అమ్మాయిలు ఇద్దరు గట్టిగా ఫైట్ చేసి చాలా కష్టపడి మీదకెక్కి కిందకెక్కి అది చేసి ఇది చేస్తేనే ఫైనల్గా అది రెడ్ వైపు పుల్ చేసి బర్నీ గారు వెళ్ళారు. అంత కష్టపడితే ఆ అబ్బాయి ఒక్కడే ఎలా చేస్తాడు, అసలు అబ్బాయి ఒక్కడే ఎలా చేస్తాడు. మధ్యలో ఒకసారికి ఆ ఇమ్ము అంటాడు, లోపలికి రాను అని కదా అనేది. నెక్స్ట్ నా పాయింట్ ఇమ్ము అన్నది, నా పాయింట్ వచ్చేసరికి ఇమ్ము అన్న నాకు అది చేస్తాను కదా ఇమ్ము అన్న. సో బ్లూ వైపు ఎందుకు రెడ్ వైపు ఎందుకు పెట్టలేదు అనేది నా పాయింట్. మధ్యలో వచ్చాడు కళ్యాణ్ది క్లియర్ కట్గా చెప్తున్నా కదా, నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నేను గివప్ ఇవ్వలేదు కాబట్టి నువ్వు వెళ్ళావు అంటే, ఈ అబ్బాయి అంటే నువ్వు గివప్ ఇచ్చావు వరకు నేను గివప్ ఇస్తే నేనే వెళ్తాను కదా లోపలికి, నేను గివప్ ఇవ్వలేదు కాబట్టి నువ్వు వెళ్ళావు లోపలికి
అంటున్నాడు. అంటే అక్కడ ఎవ్వరు గివ్ అప్ ఇవ్వలేదు. ఓటింగ్ పరంగా వెళ్ళావు నువ్వు. నేను గివ్ అప్ ఇవ్వటం వల్ల నేనే వెళ్ళేవాడిని. నువ్వు కూడా అక్కడ గివ్ అప్ ఇవ్వలేదు. నేను కూడా గివ్ అప్ ఇవ్వలేదు. ఓటింగ్ ప్రకారం నువ్వు వెళ్ళావు అని చెప్పాల్సింది. ఆ పాయింట్ మిస్ చేశాడు. అక్కడ ఆ పాయింట్ అమ్మాయి చెప్పుద్ది. ఇక్కడ ఈ అబ్బాయి వేరేలాగా చెప్తుంటాడు అనమాట. తర్వాత నేను ఇద్దరిని అడిగాను. అంటే కళ్యాణ్కి చెప్పిన మాటని ఇప్పుడు ఋతువుకి చెప్తుంటాడు. నేను అక్కడ తర్వాత ఇద్దరిని అడిగాను, వాళ్ళు మార్చుకోలేదు. సో వాళ్ళు మార్చుకున్నప్పుడు నేనేం చేస్తాను అంటున్నాడు ఈ అబ్బాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే డెమోన్ ఇక్కడ తప్పు చెప్పాడు. డెమోన్ స్టార్టింగే అన్న నువ్వు నాకంటే తోపు కదన్న. ఆ అమ్మాయి అంటది, డెమో నువ్వు ఖచ్చితంగా నువ్వే లోపలికి వెళ్ళాలని. నేనెందుకు అంటే నువ్వు లోపలికి వెళ్తేనే అర్థం చేసుకో అంటే అప్పుడు ఇంకా ఓటింగ్ వేయాలి కాబట్టి అన్న నువ్వు నాకంటే స్ట్రాంగ్ కాంపిటేటర్ అన్న, అందుకని నేను నీకు ఓటేస్తున్నా అన్న అంటాడు. సో అక్కడ నవ్వుతాడు అనమాట. ఈ అబ్బాయి మాట్లాడి ఈ అబ్బాయి నవ్వుతుంటాడు, ఆ అమ్మాయి నవ్వుద్ది. సో సుమనన్న ఈ అబ్బాయికి డెమోన్కి వేస్తాడు, రితు కూడా డెమోన్కి వేస్తుంది. డెమోన్ లోపలికి వెళ్తుంటాడు. డెమోన్ లోపలికి వెళ్తున్నప్పుడు కూడా కళ్యాణ్ డెమోన్ వద్దంటాడు. కాకపోతే డెమోన్ లోపలికి ఎందుకు వస్తాడు? లోపలికి వస్తే మాత్రమే భరణి గారితో పుల్ చేయొచ్చు రెడ్ వైపు. సుమనన్న వెళ్తే పుల్ చేయడానికి ఉండదు రెడ్ వైపు. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ అది బ్లూ వైపే పుల్ అయితే, ఎందుకంటే ఫస్ట్ కళ్యాణ్ ఒక్కడే చేయలేకపోయాడు కదా, బ్లూ వైపు రెడ్ వైపు పుల్ చేయలేకపోయాడు కదా. సుమనన్ వచ్చినా మాత్రం పెద్ద ఏం చేస్తాడు, అది బ్లూ వైపే మళ్ళీ పుల్ అయితే అప్పుడైనా నేను లోపలికి రావాలి. అప్పుడు వాళ్ళిద్దరూ ఉంటారు, రితు ఉంటారు, భరణి గారు ఉంటారు. సో అందుకని చెప్పి ఈ అబ్బాయి లోపలికి వద్దామని ఫిక్స్ అయిపోయాడు మైండ్లో బ్లైండ్గా. సో ఆ లోపలికి వస్తున్నప్పుడు డెమో ఆ కళ్యాణ్ వద్దంటున్నా, ఏంది ఇప్పుడు నేను పోతానంటే ఏంది అని చెప్పి అబ్బాయి కొంచెం గొడవ కూడా పడతారు. అదనమాట సంగతి. అక్కడ నువ్వు నవ్వావు కదరా అనేది వాళ్ళ పాయింట్. అంటే డెమో నేను అక్కడే సుమనన్న నవ్వాడు కదా, అందుకే నేను నవ్వా. నా గేమ్ నేను ఆడాను, నా మాట ప్రకారం నేను ఆడాను, నేను గట్టిగా మాట్లాడా. అంటే నేను నార్మల్గా గట్టిగా మాట్లాడతా కదా, ల్యాక్ చేస్తా కదా ప్రతిదీ, ఎందుకు చేయలేదని. అదే దివ్య గారు సంజన గారు అదే అన్నారు. అంటే ఈ అబ్బాయి చాలా గట్టిగా మాట్లాడతాడు, నన్ను ఎందుకు తీసేస్తున్నారు అని చెప్పి క్వశ్చన్లు మాట్లాడతారు కదా, గట్టిగా మాట్లాడతాడు, ల్యాక్ చేస్తారు కదా. అలాంటిది ఏం ల్యాక్ చేయకుండా వితిన్ ద సెకండ్స్ నవ్వుకుంటూ వచ్చేసరికి అన్నాడు. మరి నవ్వుకుంటూ వచ్చేసరికి ఓటింగ్ వల్ల కాదు, ఓటింగ్ మీరేపించుకున్నారు మీకు మీరు. రితుని కెప్టెన్ చెయ్యాలి అని అనుకున్నాడు. అది అక్కడ ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చెప్తాడు డెమోను, ఇక్కడ వేరేలాగా చెప్తాడు డెమోను. వాళ్ళు ఓట్లు వేసారు కాబట్టి నేను వచ్చేసా అంటాడు డెమోను. దాని తర్వాత నెక్స్ట్ తనుజ దగ్గర ఇంకో మాట చెప్తాడు. అక్కడ కాంట్రాడిక్టింగ్ అనిపించింది లైట్గా. సో ఇంకా రితు వచ్చి కళ్యాణ్ మాట్లాడుకుంటూ ఉంటారు. కళ్యాణ్ వచ్చి నువ్వు నేను ఉన్నప్పుడు నేను మూసుకొని వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతాను రా, నువ్వే కెప్టెన్ అవ్వచ్చు అంటారు. నువ్వు ఆ అమ్మాయి ఉన్నప్పుడు వెళ్ళిపోతా అన్నాడికి లేదు. అక్కడ ఇద్దరు ఉన్నప్పుడు గేమ్ ఈ అమ్మాయిది అంటది. నువ్వు నేను ఉంటే వెళ్ళిపోయేది ఎందుకురా, అక్కడ నువ్వు నేను ఉంటే వెళ్ళిపోయేది ఎందుకు ఉంటుంది అసలు? అక్కడ వెళ్ళిపోయేది ఉండదు. బ్లూ టీంలో ఇద్దరు ఉంటే వెళ్ళిపోయేది ఎలా ఉంటుంది? ఉండదు అలాగా. ఓకేనా? నేను అదే అంటున్నా, గేమ్ కళ్యాణ్ అంటాడు, నేను అదే అంటున్నా, గేమ్లో ఉంటే పాసిబుల్ ఉండేది కదా. పాసిబుల్ అంటే ఈ అబ్బాయి నేనుంటే నాకు ఉండేది కదా ఛాన్స్ అని. అప్పుడు అమ్మాయి అంటది, అరే బాబు ఐ నో పాసిబిలిటీ ఉంటుందని, ఉంటాయని తెలుసు. అంటే నిన్ను ఉంచుదామనే అంటే లైక్ నిన్ను ఉంచుదాం అనుకునే పాపం అమ్మాయి కష్టపడుతుంది, ఆడుతుంది అని చెప్పి నేను నీకు ఓటు వేయలేదు కదా, మరి నువ్వు నన్ను ఎలా తీసేస్తావు అంటే, అరే బాబు నీకు అర్థం కావట్లేదు, నువ్వు ఫస్ట్ వెళ్ళినా డెమోన్ సెకండ్ నువ్వే వెళ్ళాల్సి వస్తుంది. నాకు డెమోన్ అయినా నువ్వైనా నాకు నేను కెప్టెన్ అవ్వాలి అంటే నాకు సుమనన్నే ఉండాలి. నాకు సుమనన్తో కెప్టెన్ అవ్వడం ఈజీ ఉంటుందా? లాస్ట్ వరకు నువ్వు ఉంటే నాకు నీతో కెప్టెన్ అవ్వడం ఈజీ ఉంటుందా? సో ఇండివిజువల్ గేమ్ పెడతారు, ఒకటే టీంలో ఉన్నప్పుడు ఇండివిజువల్ గేమే పెడతారు. భరణి గారు అండ్ తిను ఉండుంటే అప్పుడు అది అటువైపు పుల్ అయ్యింటే, సో అప్పుడు అందరూ కలిసి భరణి వారి వైపు పుల్ చేస్తారు, భరణి గారు వెళ్ళిపోతారు, ఏమై యునానిమస్గా కెప్టెన్ అయిపోయేది. బట్ అక్కడ గేమ్ ట్విస్ట్ అయింది కాబట్టి, సో అప్పుడు ట్విస్ట్ అయినప్పుడు మనలో వాళ్ళే ఒక్కొక్కరు వెళ్ళాల్సి వచ్చిన టైంలో ఫస్ట్ నువ్వు వెళ్తే ఏంటి, డెమోన్ వెళ్తే ఏంటి, నాకు ఇద్దరిలో ఎవరున్నా కూడా నేను కెప్టెన్ అవ్వలేను, నాకు సుమనతోనే కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది కెప్టెన్ అవ్వడానికి అని చెప్పి ఆ అమ్మాయి చెప్పుద్ది అనమాట. అదే అబ్బాయి ఇంకొంచెం బెటర్గా అర్థం చేసుకోవాలి ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ. అది కాదు నువ్వు ఉంటే మన ఇద్దరం ఆడేవాళ్ళు, నువ్వే బరాబర్ కెప్టెన్ అయ్యేవాడు కదా అని అమ్మాయి అంటది. సో దీనికి యాక్చువల్గా అందుకని నేను కెప్టెన్ అయినప్పుడు కూడా నువ్వు మంచిగా లేవు నాతోటి, నువ్వు నా ఫ్రెండ్ కూడా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పినా కూడా నేను టీం కోసం ఆడానని చెప్పి, నీకు హ్యాండ్ షేక్ ఇద్దామని వచ్చినప్పుడు కూడా ఆ టాస్క్ అయినప్పుడు నేను టీం కోసం ఆడానన్నావు, అప్పుడు కూడా 3 రోజుల నుంచి లేవంటే నేను ఎందుకుంటాను రా, నేను మంచిగా ఉండను, నేను బాధగా ఉంటుంది నాకు ఖచ్చితంగా, నన్ను తీసేసావు కదా, నేను నీ పేరు చెప్పలేదు, నేను డెమోన్ పేరు చెప్పాను అక్కడ, నువ్వు నా పేరు చెప్పినప్పుడు నాకు బాధ ఉంటుంది కదా, నేను వెళ్ళిపోయాను కదా అక్కడ, బాధ ఉంటుంది కదా అంటే, అరే బాబు మళ్ళీ సేమ్ రిపీట్ చెప్పుద్ది అనమాట, నీకు అర్థం కావట్లేదు చెప్పి సేమ్ రిపీట్ మోడల్ చెప్పుద్ది. ఇక్కడి నుంచి 4th వీక్ దగ్గరికి వెళ్ళొద్ది అనమాట. 4th వీక్లో కూడా అంతే అలాగన్నావు, నిన్ను తీసేసేదానికి కారణం శ్రీజ. ఆ రోజు కూడా అంతే, మన ఇద్దరం కలిసి ఆడదామంటే నువ్వేమన్నావు, నేను నిన్ను నమ్మను అన్నావు. సో అందుకని చెప్పి తర్వాత ఫస్ట్ శ్రీజ వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్పింది, మీ ఇద్దరికి అంటే ఫస్ట్ నేను ఇమాన్యుయల్ తీసేస్తాను అది ఇదని. నువ్వు ఎప్పుడైతే ఆ మాట చెప్పేసి వెళ్ళావో మళ్ళీ శ్రీజ వెనక్కి వచ్చి, అరే నాకు ఏం అర్థం కావట్లేదు, నాకు దొరికితే నేను ఏదో ఒకటి చేసేస్తాను, నిన్నైనా తీసేయచ్చు అన్నట్టు మా అమ్మాయి చెప్పింది.
అప్పుడు నేనేం చేయాలి? నేను అందుకే నిన్ను తీసేయమని చెప్పాను. నేను చెప్పాను డెమోన్‌కి నిన్ను తీసేయమని అంటే, అది కాదురా వాడికి ఫస్ట్ సపోర్ట్ నువ్వు, సెకండ్ ప్రియారిటీ వాడు నాకే చెప్పాడంటే, మళ్ళీ ఈ అమ్మాయి అది కాదురా నీకు శ్రీజ ఎలా సపోర్టో నాకు ఆ అబ్బాయి అలా సపోర్టు. శ్రీజకి సెకండ్ ప్రయారిటీ కూడా నీకు కాదు అన్నప్పుడు వాడికి నువ్వు సెకండ్ ప్రయారిటీ కూడా కాకూడదు అని నేను వెళ్ళి చెప్పాను తీసేయమని నిన్ను అని చెప్పి ఆ అమ్మాయి అంటుంది అనమాట. అయినా కానీ వాడు ఎలా తీసేస్తారా, వాడి మీద నమ్మకం పెట్టుకున్నాను, వాడి కోసం ఫస్ట్ 3 వీక్స్లో 2 సార్లు కెప్టెన్ అయినప్పుడు ఫస్ట్ సారి కెప్టెన్సీకి ఎంతో కొంత సపోర్ట్ చేశాను నేను అంటాడు. ఫస్ట్ సారి కెప్టెన్ అయినప్పుడు నేను ఎంతో కొంత సపోర్ట్ చేశాను అంటాడు. ఏంటి ఆ కలర్ పూసే టాస్క్ దగ్గర. సో ఎంతో కొంత సపోర్ట్ చేశాను అంటాడు. అక్కడ మరి కళ్యాణ్ ఉన్నాడా? లేడు. సో మరి ఎక్కడ సపోర్ట్ చేశాడు కళ్యాణ్ నాకు తెలియట్లేదు. అక్కడ కళ్యాణ్ ఉన్నాడు లేదు. సో దాని తర్వాత ఆ కెప్టెన్సీ రద్దు అయిపోయింది. టైర్ టాస్క్లో మనోడే ఆడాడు గేము, ఇమాన్యుల్ మనోడు ఆడాడు. దాని తర్వాత అది జస్ట్ నార్మల్గా ఏదో నామకే వస్తే కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఏమో మరి కళ్యాణ్ ఎక్కడ సపోర్ట్ చేశాడు నాకు తెలియట్లేదు, గుర్తు రావట్లేదు. సో దీని తర్వాత అది నేను వాడు నాకు సపోర్ట్ చేస్తారు అనుకున్నాను. వాడికి ఫస్ట్ ప్రయారిటీ నువ్వు, సెకండ్ ప్రయారిటీ నేను అని చెప్పాడు వాడు నాకు. వాడిని చెప్పలేదురా బాబు అంటే వాడు చెప్పాడు నాకు. వాడు చెప్పాడంటే మళ్ళీ చెప్తున్నాను, శ్రీజ అలా చెప్పకపోయింటే నువ్వు లాస్ట్ వరకు ఉండేవాడివి. శ్రీజ అలా చెప్పేసరికి ఫస్ట్ నేను తీసేశాను. శ్రీజ అలా చెప్పకపోతే నేను తీసేస్తాను ఫస్ట్లో. శ్రీజ చెప్పింది కాబట్టి ఫస్ట్లో నేను తీసేశాను. నాకు అంటే శ్రీజ ఎప్పుడైనా వస్తే మళ్ళీ నన్ను తీసేస్తుందేమోనన్న భయంతో ముందే నేను తీసేయమని చెప్పాను అని చెప్పి అమ్మాయి చెప్పుద్ది అనమాట. అది నాకు చాలా బాధ కలిగిందంటే, అవునరా దాని తర్వాత బెడ్ టాస్క్లో నువ్వు నన్ను తీసేసావు కదా, నేను అది గేమ్ అనుకుని వదిలేశాను, బెడ్ టాస్క్లో నాకు సపోర్ట్ చేస్తానని చెప్పావు కదా అంటే, లేదు ఫస్ట్ ప్రయారిటీ నాకు శ్రీజ, నెక్స్ట్ వచ్చరికి డెమోన్కి నువ్వు, ఇమాన్యుల్ అన్న తనుజకు సపోర్ట్ చేస్తానని చెప్పాడు అంటే, మరి నువ్వు నాకు మాట ఇచ్చావు కదా లాస్ట్ వరకు ఉంచుతావు, మరి లాస్ట్ వరకు ఉంచాలి అంటే ఇదే లాస్ట్లో ఉంటావు, నన్ను ఉంచరా అంటే నువ్వేమన్నావు? కాదన్నావు కదా. అప్పుడు అక్కడ శ్రీజ ఉంది, మరి శ్రీజ కాదంటే మరి బర్ణ్యాన్ని దోసేయచ్చు కదా అంటది అమ్మాయి. బర్ణ్యాన్ని ఎలా దోసేస్తాను నేను? ఈ కళ్యాణ్ బర్ణ్యాన్ని ఎలా దోస్తాను? మేమంతా మాట్లాడుకొని వచ్చాం కదా, అందుకని నేను తీసేస్తాను అంటాడు. మరి నువ్వు నన్ను తీసేసినప్పుడు సరే ఓకే నువ్వు నన్ను తీసేసావు ఏదో ఒకటి, నేను ఏమైనా అన్నాను ఒక్క మాట కూడా అనలేదు కదా, గేమ్ ఈజ్ గేమ్ అన్నాను కదా, అనుకున్న తర్వాత వచ్చి నీతో మాట్లాడాను కదా, మరి నువ్వెందుకు అలాగా అనుకోలేదు, ఎందుకు అలా మాట్లాడలేదు అని చెప్పి ఆ అమ్మాయి మాట్లాడుద్ది అనమాట. అలాగా వాళ్ళిద్దరు మధ్య మరి నాకు చాలా బాధ వేసింది, నేను అందుకనే ఇప్పుడు మాట్లాడలేదు. మరి నన్ను తీసేసినప్పుడు నేను వచ్చి మంచిగానే మాట్లాడే కదా, నేను గేమ్ లాగా ఫ్రెండ్షిప్ని చూసుకో. ఓకే నిన్ను గేమ్లో తీసేస్తే నువ్వు ఫ్రెండ్షిప్ వద్దనుకుంటావు, ఫ్రెండ్షిప్లో మాట్లాడు, ఫ్రెండ్స్ అయినా మాట్లాడు అంటావు. అలా కాదు అంటే ఒక మోస్ట్లీ ఆ రోజు నాకు అది కోపం వచ్చింది అంట. అంటే లైక్ మొన్న ఆ అమ్మాయి కోసం ఓటు వేయకుండా ఆ అబ్బాయి డెమోన్కి ఓటేస్తే ఈ అబ్బాయికి ఓటు వేసింది. ఇక్కడ లాజిక్ ఏంటి? అబ్బాయి చెప్పింది నేను ఒక్కసారి కెప్టెన్ అయ్యాను కదా, 2 సార్లు కెప్టెన్ అయ్యాడు కదా, సుమన్ అర కెప్టెన్ అయ్యాడు కదా, ఫస్ట్ వాడిని పంపిద్దాం లోపలికి అని చెప్తే, సో మాట వినకుండా ఇక్కడ వాడు గివ్అప్ ఇవ్వలేదురా, వాడు గివ్అప్ ఇవ్వలేదు. వాడు ఏమన్నాడు తెలుసా, నన్ను పిలిచి అంటే ఈ అమ్మాయి చెప్తుంటుంది, నన్ను ఇక్కడ సోఫా దగ్గరికి పిలిచి నువ్వు నాకు ఓటేస్తావా, నువ్వు నాకు ఓటేయకు, నేను ఉంటాను ఇక్కడ, నేను ఉండాలి అని చెప్పి అడిగాడు. నేనేం చెప్పానంటే ఇప్పుడు వాళ్ళు రెడ్ టీంలో నుంచి ఎవరైతే లోపలికి వెళ్తారో, సో ఒకవేళ ఇమాన్యుల్ వెళ్తే ఖచ్చితంగా డెమోన్ నీకు సపోర్ట్ చేయలేనురా, నువ్వే వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పాను. ఒకవేళ ఇమాన్యుల్ వెళ్ళకపోతే నాకు తెలియదు, నేను ఎవరినైనా తీసేస్తాను, నేను ఎవరికొకరికి ఓటు వేసుకుంటానని చెప్పింది అమ్మాయి. అప్పుడు నేను తీసేయను, నేను ఎవరికొకరు అంటే ఇమాన్యుల్ వెళ్తే ఫస్ట్ రౌండ్కి ఇమాన్యుల్ లోపలికి వెళ్తే దివ్య కాకుండా, సో అక్కడ సంజన గారు ఇమాన్యుల్ ఉన్నప్పుడు ఇటు పక్క నుంచి ఖచ్చితంగా ఒకరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అది డెమోనే వెళ్ళాలి. డెమోన్ వెళ్ళకపోతే కళ్యాణ్ అంటే అప్పుడు ఫస్ట్ ఈ రౌండ్లోని ఇమాన్యుల్ వెళ్ళిపోయాడు అనుకోండి, దివ్య వెళ్ళకుండా డెమోన్ వెళ్ళాడు అనుకోండి, ఇమాన్యుల్ వెళ్ళాడు అనుకోండి, అప్పుడు నిన్నే పంపిద్దాం అనుకున్నాను నేను, ఎందుకంటే తర్వాత రౌండ్స్ కావాలి కాబట్టి. ఎప్పుడైతే దివ్య వెళ్ళిందో సో అప్పుడు నేను వద్దు అని చెప్పి నీకు ఓటేసానని చెప్పి అమ్మాయి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. ఓకేనా, నేను తీసేసాను, ఓటేసాను, ఓట్ల ప్రకారం అక్కడ వెళ్ళారు, ముందైనా వెనకైనా ఓట్ల ప్రకారమే వెళ్ళారు అని చెప్పి అమ్మాయి అక్కడ చెప్తూ ఉంటుంది. ఫైనల్గా అది నాకు నచ్చలేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా మాట ఓవరాల్గా జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ డెమోను తనూజ మాట్లాడుకుంటూ ఉంటారు. సో తనూజ మాట్లాడుతుంటుంది, మేబీ అమ్మాయి నామినేషన్ పాయింట్ నాకు డిస్కస్ చేస్తుందేమో అనిపించింది. అది క్లారిటీ తీసుకొని అక్కడికక్కడే వదిలేయండి, దాన్ని ల్యాక్ చేసుకొని గొడవలు ఆడుకుంటున్నారు, అందరికీ వినిపించేలా కదా వద్దు అని చెప్పి అంటది. సేమ్ పాయింట్ మీద నామినేట్ చేస్తుంది డెమోని, సీక్రెట్ నామినేషన్. అది చెప్తే డెమోన్ అంటాడు నేను ఒక్కనే కాదు కదా, ఓకే నేను ఒక్కనే అనుకుందాం, బిఫోర్ అన్నాను కానీ నేను అంటే తను స్టార్ట్ చేసింది అంటే ఆవిడ ఒక మాట అనింది, అప్పుడు స్టాండ్ తీసుకోలేదు. ఓకే తను అనింది, నేను సారీ కూడా చెప్పేశాను, నువ్వు స్టాండ్ తీసుకోలేదంటే అంటే సారీ చెప్పినా కూడా ప్రతిసారి అదే తీసుకొస్తే నాకు ఎలా ఉంటుంది చెప్పు, ప్రతిసారి అదే పాయింట్ తీసుకొస్తే నాకు ఎలా ఉంటుంది అంటే ఈ అమ్మాయి డిస్కషన్ పాయింట్ చెప్పినట్టుంది. సో ఆ అబ్బాయి దానికి ఆన్సర్ ఇస్తున్నట్టున్నాడు. తనూజ నెక్స్ట్ నువ్వు చెడ్డోడు అని చెప్పట్లేదు, నేను చెప్పట్లేదు డెమోన్ అది నేను తనకి మాట ఇచ్చాను, సో కాబట్టే నేను
అది మాట ఇవ్వడం కూడా పార్ట్ ఆఫ్ మై గేమ్. మాట ఇవ్వడం పార్ట్ ఆఫ్ మై గేమ్ ఏంటి? నా గేమ్ నేను ఆడాను, మాట మీద నిలబడి ఉండటము. సో అంటే మాట మీద నిలబడి ఉండటం కూడా అది గేమేనా? గేము మాట మీద నిలబడటం రెండు ఒకటే. ఇంతకేమన్నాడు, వాళ్ళు నన్ను ఓట్లేసి తీసేశారు కాబట్టి నేను వచ్చేసాను అంటాడు. ఇక్కడ మాట ఇచ్చావు కాబట్టి, అదే చెప్తుంది, మాట ఇచ్చావు కాబట్టి కామ్గా వచ్చేసావు అక్కడికి. ఇది చెప్పాలి నువ్వు. నేను అక్కడ అమ్మాయికి మాట ఇచ్చాను కాబట్టి నేను కామ్గా వచ్చేసాను అని చెప్పాలి. అంతేగాని వాళ్ళిద్దరూ నన్ను ఓట్లతో తీసేశారని ఎట్లా చెప్తావు? తప్పు కదా అలా చెప్పడం. అది జస్ట్ ఒక సాకు మాత్రమే ఓట్లు అనేది. ఎందుకంటే యాక్చువల్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వచ్చిన వాళ్ళందరికీ నా నీకు క్యాపబిలిటీ ఉంది నువ్వు చూపించట్లేదు అన్నారు. సో ఉండి కూడా చూపించట్లేదు అన్నారు. ఎందుకంటే నేను సెకండ్ వీక్ నామినేషన్స్ చాలా బాగా మాట్లాడా. సెకండ్ వీక్ నామినేషన్స్ చాలా బాగా మాట్లాడితే ఈ రోజు నామినేషన్స్కి సంబంధం ఏంటి? అంటే సెకండ్ వీక్ అద్భుతంగా మాట్లాడా కాబట్టి ఈ వీక్ కూడా నామినేషన్ హైలైట్ చేయాలని అనుకున్నావా? నాకు ఇదే ప్రాబ్లం అయిపోతుంది. లాస్ట్ వీక్ నుంచి డెమోన్ ఆర్టిఫిషియల్ గేమ్ ఆడుతున్నాడు. ఆ ఒరిజినాలిటీ డెమోన్ కనిపించట్లేదు, ఆర్టిఫిషియల్ గేమ్ ట్రై చేస్తున్నాడు డెమోన్. మొన్న నామినేషన్స్ కూడా ఆర్టిఫిషియల్ నామినేషన్స్, అమ్మాయిని నామినేట్ చేయటం రితుని. ఈ రోజు కూడా ఆర్టిఫిషియల్ నామినేషన్ ఇమాన్యుల్ అని నామినేట్ చేయటం. అక్కడికి వచ్చి బాధపడతా, అది ఆర్టిఫిషియల్గానే అనిపిస్తుంది నాకు ఓ పాయింట్లో. ఇంకా రితు ఇమాన్యుల్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో కళ్యాణ్ వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు నవ్వెందుకు వచ్చిందిరా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత బర్నీ అన్న సుమన్ లాస్ట్ డిస్కషన్ అనమాట. నీకు ఇప్పుడు అర్థమైందా కళ్యాణ్ గేమ్ అని సుమన్ అంటాడు. నా ప్లేస్లో ఉంటే కళ్యాణ్ కొట్టేద్దామని ఆ కెప్టెన్సీని. ఓకేనా, రీతు అదే భయపడింది. అంటే ఇప్పుడు ఏంటంటే కళ్యాణ్ సేమ్ చెప్పారు కదా, సుమన్ అన్న ప్లేస్లో మన ఇద్దరులో ఎవరో ఒకరు ఉండాల్సింది, నేనైనా ఉండేవాడిని కదా అని కళ్యాణ్ మాట అనమాట. అప్పుడు బర్నీ అంటాడు, అబ్బా డెమోనేమో ఇమాన్యుల్ పట్టుకుని కెప్టెన్ అయిపోదాం అనుకున్నాడు. ఎవరి స్కెచ్లు వాళ్ళవి. డెమోన్ అదే కదా, సో సైగ్గా వెనక నుంచి మాట్లాడుకున్నాడు. అంటే సుమన్ అన్నని తప్పి చేయడానికి సో డెమోన్ అక్కడ ఉందామని అనుకున్నాడు బేసిక్గా. అంటే లైక్ ఏంటంటే మొత్తం రెడ్ వైపు పుల్ చేస్తే అప్పుడు బర్నీ గారు ముందే వెళ్ళిపోయి ఉండేవాళ్ళు కదా, సో దాని గురించి అనమాట. ఇమాన్యుల్ లోపలికి వెళ్ళినప్పుడు బ్లూ వైపు పుల్ చేయకుండా ఉండడానికి. సో అప్పుడు సుమన్ అంటాడు, రీతు కళ్యాణ్ని పంపిద్దామంటే సో డెమోను పంపిద్దామన్నాడు కళ్యాణ్. సరే పోనీ నెక్స్ట్ నువ్వు వెళ్తావని అడిగితే ఆ నెక్స్ట్ అప్పుడు ఆలోచిద్దాం, అప్పుడు మాట్లాడుకుందాం, ముందైతే డెమోని పంపిద్దాం అన్నాడు. అప్పుడు డెమోన్ లేడు, యాక్చువల్గా డెమోన్ లోపలికి వెళ్ళున్నాడు. సో డెమోని పంపిద్దాం, డెమోని వెళ్ళాను. నెక్స్ట్ నేనైతే వెళ్తాను అనట్లేదు ఇక్కడ కళ్యాణ్. నెక్స్ట్ నేను వెళ్తాను అనట్లేదు, డెమోని పంపిద్దామని అంటున్నాడు. నెక్స్ట్ రౌండ్ అప్పుడు చూసుకుందామని అంటున్నాడు. అందుకే రితు భయపడింది. సో అందుకే రితు నేను మాట్లాడుకొని సో నేను కళ్యాణ్కి ఓటేసాను, రితు కూడా కళ్యాణ్కి ఓటేసింది. అక్కడ ఏంటి డెమోన్ కళ్యాణ్కి, కళ్యాణ్ డెమోన్కి ఓటేసాక డెమోన్ వెళ్ళిపోతాడు లోపలికి, పక్క వెళ్ళిపోతాడు డెమోన్. ఇంక వీళ్ళిద్దరు డెసిషనే కదా, మీ ఇద్దరు తేల్చుకొని నాకు చెప్పండి అని చెప్పి అప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు అనమాట. అప్పుడు నెక్స్ట్ వీక్ కూడా అంటే నేను కొంచెం వీక్ పోస్తున్నాను కదా, సో నాతో ఆడి గెలిచేయచ్చు రితుకి, ఆబ్వియస్లీ అంతే కదా. కళ్యాణ్ గాడు అంటే ఆడు కొట్టేస్తారు కదా ఖచ్చితంగా. సో అందుకని చెప్పి ఆ అమ్మాయి నాతో ఆడాలనుకుంది. ఇదన్నమాట ఫైనల్గా వాళ్ళు చెప్పే డిస్కషన్. ఓకే, నా ఫర్దర్గా ఏమనిపించింది అంటే కళ్యాణ్ వైపు ఆ అబ్బాయి హట్ అయ్యాడు. ఎందుకు ఆ అబ్బాయి చెయ్యని పనిని ఇమాన్యుల్ తోటి అలాగా టైఅప్ పెట్టుకున్నాడు, ఈవెన్ దో టీంలో ఉన్నా కూడా అని ఏదైతే మాట అనిందో ఆ మాట కరెక్ట్ కాదు. యాక్చువల్గా అబ్బాయి చెప్పిన ప్రకారం అబ్బాయి మాట్లాడుకున్నారు, ఇమాన్యుల్ తోటి మాట్లాడుకున్నారు. బట్ ఏంటి ఆ టీమ్స్ కాకముందు ఆ అమ్మాయి ఏంటి నువ్వు ఇమాన్యుల్తో ఏం మాట్లాడుకున్నావో నాకు తెలిసిన అమ్మాయి కూడా అనింది. సేమ్ కళ్యాణ్ చెప్పిన పాయింట్ అమ్మాయి కూడా చెప్పింది. బట్ ఇక్కడ ఏంటంటే టీమ్స్ అయ్యాక అన్న మిస్కమ్యూనికేషన్. అక్కడ టీమ్స్ అయ్యాక అలా మాట్లాడాడేమో అని ఆ అమ్మాయి అనిందేమో. అంటే అక్కడ డెమోన్ మాట్లాడాడు కదా, డెమోన్ మాట్లాడిన సంగతి మాత్రం నాకు చెప్పలేదు. బట్ నేను మాట్లాడిన సంగతి మాత్రమే హైలైట్ చేస్తుంది. నేను జస్ట్ టీమ్స్ అయ్యాక మాట్లాడుకోలేదు, టీమ్స్ కాకముందు నార్మల్గా మాట్లాడాను. బట్ టీమ్స్ అయిన తర్వాత మాట్లాడుకున్నారు, నన్ను తీసేయొద్దన్నా, అటువైపు పొలి చేయన్నా, నాకు సపోర్ట్ చేయన్నా లోపలికి వెళ్తే అని చెప్పి అలా మాట్లాడుకున్నాడు. ఆ విషయం అమ్మాయికి తెలియకుండా ఉంటుంది. అది నాకు కోపం వచ్చింది, అక్కడ నేను రేజ్ అవ్వాల్సి వచ్చిందని ఆ అబ్బాయి పాయింట్కి అబ్బాయి జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు అక్కడ. ఇదన్నమాట ఓవరాల్గా అక్కడ జరిగిన సినారియో. సో మీకేమనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి. సో అంటే జై హింద్.